మృగశిర. ఈ మృగశిర నక్షత్రం ఇందాక స్ప్లిట్ నక్షత్రాలు అని చెప్పాను కదా, ఇటు వృషభంలోకి అలాగే మిథునంలోకి కూడా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇందాక మనం భరణి నక్షత్రం దీనికి సూటబుల్ అని మనం మాట్లాడుకున్నాం. అవును. అలాగే రేవతి వచ్చినప్పుడు కూడా రోహిణి మనకు కంపాటబిలిటీ అవుతుంది. అలాగే మృగశిరకు భరణి నక్షత్రం, చిత్తా నక్షత్రం అండ్ ధనిష్ట నక్షత్రం, ఈ మూడిటికి కూడా ఎందుకంటే అగ్రెసివ్ నక్షత్రాలు మీరు మళ్ళీ పట్టుకోలేదు ఇందులో. మృగశిర నక్షత్రానికి కూడా ప్రాబ్లం నెంబర్ 1 మెరిటల్ ప్రాబ్లమ్స్. మీరు ఎప్పుడైనా చూడండి మృగశిర వాళ్ళకి మెరిటల్ ప్రాబ్లమ్స్, చిత్తా నక్షత్రం వాళ్ళకి మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ధనిష్ట నక్షత్రం అయితే గోల్ పెడతారు. ఇప్పుడు మృగశిర వాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్పే 3 రాసుల వాళ్ళకి ఎవరితో అయితే సమస్య లేక చిత్తా అండ్ ధనిష్టే 3 సింహాలు కలిసినట్టు ఉంటాయి, ముగ్గురు గట్టి గట్టిగా అరుచుకుంటారు. మీకే అర్థమవుతాయి, మాకు అర్థం కావు బాధలు. మృగశిర, చిత్త, ధనిష్ట. ధనిష్ట. ఓకే. రెమెడీస్ నేను లాస్ట్లో చెప్తాను, సింగిల్ లైనర్ రెమెడీస్ అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. సో వీళ్ళ ముగ్గురికి సెట్ అవుతుంది. ఇది ఒక సింహం ఫ్యామిలీలో ఉంటుంది. ఓహో. అలా చేసుకోగలిగితే అంటే ఎవరో మృగశిర కానీ చిత్త కానీ, ఎందుకంటే ఆల్రెడీ డెబిలిటేషన్సే ఉంటాయి వీళ్ళకి. సో ముగ్గురు అరిచరుతూనే ఉంటారు. సో వీళ్ళకి పైగా మార్చి నక్షత్రాలు అన్నీ కూడా. కానీ అంటే ఒకళ్ళు అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు కాముగా ఉండాలి అనే ఒకటి ఉంటుంది కదా. అలా అని కాదు ఇక్కడ. ఇది నేచర్, వాళ్ళ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి దగ్గరగా ఉండే విధంగా మనం చూస్తున్నామా ఇక్కడ యాక్చువల్గా? ఆ నేచరే తీసుకుంటే ఇప్పుడు దీనికి స్ప్లిట్ నక్షత్రాలు. ఓకే. చిత్త కంప్లీట్ 1 నక్షత్రమే, ధనిష్ట కూడా స్ప్లిట్టెడే.